వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన క్రిస్పీ అండ్ క్రంచీ రెసిపీ పాస్తా కుర్కురే. ఈవినింగ్ టైంలో మంచి టైం పాస్గా కప్లో వేసుకొని తింటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం. అంత టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటాయి. ఈ స్నాక్స్ని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవడమే కాదు, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి. వాటర్ ఈ స్టేజ్లో మరుగుతుండగా అందులోనే ఒక కప్పు పాస్తా వేసి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పాస్తా మరీ మెత్తగా కాకుండా ఇలా ప్రెస్ చేస్తే స్మూత్గా ఉంటే చాలు. నేను చూపిస్తున్న విధంగా పాస్తాని ఉడికించుకొని బొక్కల గిన్నెలో వేసి వడకట్టుకోవాలి. తర్వాత వడకట్టిన పాస్తాని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి చేతులతో మిక్స్ చేయకుండా ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న పాస్తాని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు కదపకుండా అలాగే ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. పాస్తా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేశాక బౌల్లో వేసి రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా క్విక్గా తక్కువ టైంలో మంచి టైంపాస్ స్నాక్ని ప్రిపేర్ చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఏ ఏజ్ వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకున్న పాస్తా మనం తినగా మిగిలినవి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం 10 రోజుల పాటు తినేయచ్చు. సో ఫ్రెండ్స్, క్రంచీగా పాస్తాతో కుర్కురే ఎలా చేసుకోవాలో మా రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. తప్పకుండా టేస్టీగా వస్తాయి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.